నమో బుద్ధాయ. మేమందరము మంచిర్యాలలో జరిగే కన్వెన్షన్ హాల్లో జరిగే బుద్ధ నాటకీయం బుద్ధునితో నా ప్రయాణం అనే నాటకాన్ని చూడడానికి మేము 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్టీపీసీ నుంచి అన్నపూర్ణ కాలనీలో ఉన్న మా గృహం నుండి మేము ఇప్పుడు బయలుదేరటకు సిద్ధంగా బయలుదేరుతున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ దుర్గం నగేష్, నా భర్త, నా ఫ్రెండ్ సునీత, నా అత్తమ్మ, తను, మా పిల్లలు ఆటోలో కూర్చున్నారు. మేము ఆటోలో బయలుదేరుతున్నాము. అందరూ కూడా బుద్ధునితో నా ప్రయాణం అనే నాటకాన్ని చూడడానికి మీరందరూ కూడా రావాలి. అందరూ వస్తారని ఆశిస్తున్నాము. అందరికీ కూడా జై భీమ్లు. మీరందరూ కూడా వచ్చి ఈ నాటకాన్ని వీక్షించి మీరు మరింత జ్ఞానం సంపాదించుకోవాలనేసి కోరుకుంటున్నాను. ఈ నాటకంలో ప్రదర్శించబడే పాత్రలన్నీ కూడా యథార్థంగా మనకు కనిపిస్తాయి. కాబట్టి అంబేద్కర్ గారు కూడా మనకు అసలు ఈయనే అంబేద్కర్ అని అనిపించేంతగా అంత బాగా ఉన్నారు నటీనటులు కూడా. బుద్ధుడు కూడా అచ్చం బుద్ధుడు ఇప్పుడు వచ్చాడా, మనతో ప్రయాణిస్తున్నాడా, బుద్ధుని కాలంలో మనం ఉన్నామా అనే విధంగా బుద్ధుడు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాడు. మధ్య మధ్యలో నృత్య రూపకాలు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. బుద్ధుడితోటి అంబేద్కర్ గారు ఎలా సంభాషించారు, ఈ వర్ణ వ్యవస్థ గురించి ఏమేమి అడిగారు, ఇలాంటి విషయాలన్నీ కూడా విశేషాంశాలన్నీ కూడా మనం ఈ నాటకంలో తెలుసుకోవచ్చు. సుదూర ప్రాంతాల వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా ఈ నాటకాన్ని తెలుగులో ప్రదర్శించడం జరుగుతుంది. సో మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. జై భీమ్లు అందరికీ. నమో బుద్ధాయ. ఇంకా ఏం జరుగుతుంది అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో ద్వారాగా చూపిస్తాము. ఇంకా మీరు రావాలనుకున్నటువంటి వాళ్ళు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కన్వెన్షన్ హాల్ మన ఫైర్ స్టేషన్ ఆపోజిట్గా ఉంటుంది, లక్షట్పేట రోడ్లో. కాబట్టి అంబేద్కర్ వాదులు, బుద్ధిస్టులు, కుల మత వర్గ భేదాలు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ హాజరు కావచ్చును. అసలు బుద్ధుడు, ఆయన జీవిత చరిత్ర, ఆయన ప్రయాణం, అంబేద్కర్ గురించి పూర్తి స్థాయిలో వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చక్కటి నాటిక. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటాను. ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క నాటకాన్ని తిలకించవలసిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్. నమో బుద్ధాయ.